దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి పరలోక రాజ్యపు ఉపమానములను గురించి ధ్యానించుకుంటూ ఉన్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 45-46 లేఖన భాగాల్లో ఉన్నటువంటి ఉపమానాన్ని మనము చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుకుచున్న ఒక వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ముత్యమును కనుగొని పోయి తనకు ఉన్నదంతా అమ్మి దానిని కొనును అని ఒక ఉపమానాన్ని ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఇక్కడ పరలోక రాజ్యము, క్రీస్తు ప్రభుల వారు, అలాగే ముత్యమును గురించి మనము ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాం. పరలోక రాజ్యము మనందరికీ తెలుసు. దేవుని అధికారము, దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత, దేవుని అధికారము కింద జీవించడం ఈ లోకంలో అయితే అది పరలోక రాజ్యము. అలాగే నిత్య రాజ్యము, యుగ యుగములో నీవు నేను జీవించడానికి మన కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి పరలోక రాజ్యము మన కొరకు సిద్ధపరచబడి ఉన్నది. ఆ రాజ్యము అది శాశ్వతమైన రాజ్యము, అది క్రీస్తు ప్రభుల వారి రాజ్యము. హల్లెలూయా. ఆ మంచి ముత్యములు ఎవరు కాదు ప్రియులరా, ఆ మంచి ముత్యము నీవు, ఆ మంచి ముత్యము నేను. ఆ ముత్యములను కనుగొనడానికే ఆ వర్తకుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారు ఆ ముత్యములను వెతుకుతూ ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఎందుకు వచ్చాడో తెలుసా? ఇదిగో నశించిన దానిని వెతికి రక్షించడానికి. హల్లెలూయా. ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఆ ముత్యాల వర్తకుడు ఆ ముత్యములన్నీ నశించిపోకూడదని, ముత్యములు వ్యర్థము కాకూడదని దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున సృజించినటువంటి నరులమైన మనము ముత్యముల కన్నా విలువైనటువంటి వారం. మనము నశించిపోకూడదని మనలను రక్షించడానికి మనలను వెతుకుతూ ఆయన ఈ లోక రక్షకుడుగా వచ్చాడు. అంతేకాదు, ఇదిగో అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని, హల్లెలూయా, కనుగొంటూ ఉన్నాడు. ఇక్కడ ముత్యమును ఆయన కనుగొంటూ ఉన్నాడు. ముత్యమును ఆయన ఎన్నుకొంటూ ఉన్నాడు. ముత్యమును ఆయన వేరుపరుస్తూ ఉన్నాడు. ఎన్నో ముత్యాలు ఆయన కనిపించి ఉండొచ్చు, అన్నీ ఆయన కొనట్లేదు. కానీ అమూల్యమైన ముత్యాన్ని మాత్రం ఆయన కొంటూ ఉన్నాడు. ఇక్కడ ఆ క్రీస్తు ప్రభుల వారు కలిగి ఉన్నటువంటి ఆయన ఏర్పాటును ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. మంచి ముత్యములను ఆయన ఏర్పరచుకుంటున్నాడు, ఏరుకుంటూ ఉన్నాడు, పోగు చేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూస్తే, ఇదిగో తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడును ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడయ్యుండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. హల్లెలూయా. ఈ పోగు చేయబడినటువంటి ముత్యములు, ఏర్పరచబడినటువంటి ముత్యములు ఎవరు కాదు ప్రియులారా, నీవు నేనే. ఒకానొక దినము ఆయన సింహాసనం ఎదుట, ఆయన సన్నిధానంలోనికి కొనిపోబడతాం. అయితే ఇక్కడ మనము గమనించవలసిన అంశం ఏమిటి అంటే, ఆయన మనలను ఏర్పరచుకున్నాడు, ఆయన మనలను ఎన్నుకుంటూ ఉన్నాడు. ఆయన మనలను ఈ లోకంలో నుంచి పరిశుద్ధులుగా ఉండటానికి మనలను పిలుచుకుంటూ మనలను పవిత్రులుగా చేస్తూ ఉన్నాడు, సిద్ధపరుస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం గమనిస్తే, క్రీస్తు ప్రభుల వారు పలికినటువంటి మాటలు, ఆయన ప్రార్థనలో, ఆయన చేసినటువంటి ప్రార్థనలో ఈ విషయాలు మనం చూడగలం. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ అధ్యాయం 16 నుంచి
మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని ఉన్నాను. మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని మీరు ఒకరినొకడు ప్రేమింపవలెనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఆయన మరి కలువరి శిలువకు అప్పగించబడక మునుపు శిష్యులకు కొన్ని శ్రేష్టమైన సంగతులు ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, నేను మిమ్మల్ని పిలుచుకున్నాను. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరగడు గనుక ఇక మిమ్మును నేను దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకు అనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. హల్లెలూయా అని చెబుతూ ఆయన అంటాడు, ఇదిగో మీరు నన్ను ఏర్పరచుకొని లేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించుచున్నది. హల్లెలూయా. ఈ లోకములో ఉన్నటువంటి మనుషుల మధ్యలో నుంచి ఆయన మనలను పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే మనము ఆ శ్రేష్టమైన ముత్యము, అమూల్యమైన ముత్యం. నీవు నేను ఎప్పుడు అమూల్యమైన ముత్యముగా మార్చబడతాము అంటే ఎప్పుడైతే నీవు నేను యేసు క్రీస్తు ప్రభుల వారిని మన హృదయంలో చేర్చుకొని ఆయన మారు మనస్సు పొంది, ఇదిగో నీ పాపమును నీ విడిచిపెట్టి యేసయ్య నా కొరకు కలువరి శిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడని ఆ నామమందు విశ్వాసం ఉంచుతావో, నా పాపముల నిమిత్తం యేసయ్య మరణించి పునరుత్థానుడుగా తిరిగి లేచడాన్ని ఒప్పుకుంటావో, అప్పుడు నీవు మరి యేసయ్య కొరకు కడగబడిన ముత్యములాగా మార్చబడతావు. హల్లెలూయా. అమూల్యమైన ముత్యంగా నీవు చేయబడతావు. ఎందుకంటే నీ హృదయంలో ఉండేది క్రీస్తు ప్రభుల వారే. హల్లెలూయా. ఆయన మనలను ఏర్పరచుకుంటూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం, యెషయా గ్రంథం, అక్కడ ప్రవక్తల ద్వారా దేవుడు ఈ మాటలను పలకడం మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో కూడా మాటలు మనం చూడగలం. చూద్దాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం నుంచి గమనిద్దాం. నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేనేర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా. చూసారా పిల్లరా, దేవుడు మనకిచ్చినటువంటి మరి శ్రేష్టత, దేవుడు మనకిచ్చినటువంటి విలువ, ఆయన మనలను పిలుచుకుంటూ ఉన్నాడు. మనము అబ్రహాము సంతానము, ఇశ్రాయేలు, మరి ఆయన ప్రియ సేవకుడైనటువంటి ఇశ్రాయేలు సంతానంగా మనం ఉంటున్నాం. అబ్రహాము సంతానంగా మనం ఉంటున్నాం. ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతానంగా ఉంటున్నాం. భూదిగంతముల కొనల నుండి మనలను పిలుచుకుంటూ ఉన్నాడు. ఆయన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి నామంలో దేవుడు మనల్ని ఏర్పరచుకుంటున్నాడు. ఇదిగో నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షించక ఏర్పరచుకొంటిననియు నీతో చెప్పి ఉన్నాను. నేను నీకు తోడయ్యున్నాను. హల్లెలూయా. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. హల్లెలూయా. ఆయన మనలను ఏర్పరచుకున్నాడు, మనలను పిలుచుకున్నాడు. తన ప్రియ కుమారుని నిత్య రాజ్యంలోనికి వారసులుగా ఉండటానికి మనలను పిలుచుకున్నాడు. మనలను వెలపెట్టి కొనుక్కున్నాడు. తన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి సమస్తాన్ని మన కొరకు అర్పించాడు. తన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తాన్ని దారపోశాడు. తన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి ప్రాణమును మన కొరకు కలువరి శిలువలో దేవుడు అర్పించాడు. ఎందుకంటే నీవు నేను ఆయన కొరకు అమూల్యమైన ముత్యములుగా మార్చబడ్డాం, తీర్చబడ్డాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం
4వ వచనం నుంచి గమనిస్తే, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నియమించి తిని. హల్లెలూయా. తల్లి గర్భమందు రూపింపబడక మునుపే మనలను ఎరిగినటువంటి దేవుడు, అలనాడు ప్రవక్త అయినటువంటి ఇర్మియాతో పలికిన మాటలు నేడు మనతో కూడా దేవుడు అంటున్నాడు. మనం గర్భములో రూపించబడక మునుపే ఆయన మనల్ని ఎరిగిన దేవుడు. దావీదు అంటాడు కదా, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను అంటున్నాడు. 139వ దావీదు కీర్తనలో మనం చూస్తాం. 139వ దావీదు కీర్తనలో, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి. హల్లెలూయా. ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 3-4 వచనాల్లో మనం గమనిస్తే, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 3-4 వచనాలు, యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను, నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును సెబాను ఇచ్చి ఉన్నాను. హల్లెలూయా. మన కోసం ఆయన సమస్తాన్ని ఇస్తూ ఉన్నాడు. నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చిన్నాను అంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలకు. వారిని రక్షించడానికి, ఐగుప్తు బానిసత్వములో నుంచి వారిని విడిపించడానికి దేవుడు ఇశ్రాయేల్లో అనేకమైన అద్భుత కార్యాలు జరిగించి ఐగుప్తులో ఉన్న ప్రతి శత్రువును, దేవతలను నాశనం చేశాడు. ఎందుకు? తన సేవకుడైన ఇశ్రాయేలును కాపాడటానికి. హల్లెలూయా. నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు యేసయ్యను నీవు నీ రక్షకుడిగా అంగీకరించావా? ఆయన తిరిగి తన ముత్యములన్నిటినీ పోగు చేయడానికి రాబోతూ ఉన్నాడు, త్వరలో రాబోతూ ఉన్నాడు. ఆయన రాకడలో నీవు నేను ఎత్తబడాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మనం ఒకసారి చూస్తే, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా స్థిరపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఫర్ వీఆర్ హిజ్ వర్క్మ్యాన్షిప్, క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ అంటూ గుడ్ వర్క్స్ విచ్ గాడ్ హ్యాస్ బిఫోర్ ఆర్డైన్డ్ దట్ వీ షుడ్ వాక్ ఇన్ దెమ్. ఆయన మన కొరకు మార్గాలను సిద్ధపరిచాడు. తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి అందు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. భూమి పునాదులు వేయబడక మునిపే దేవుడు క్రీస్తునందు మనల్ని ఏర్పరచుకున్నాడు. తన నిత్య రాజ్యంలో మనం వారసులుగా ఉండటానికి, తన మహిమలో మనం అందరము పాలిభాగస్థులం కావడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. తన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తాన్ని చిందించి మనల్ని విలుపెట్టి కొనుక్కున్నాడు. కాబట్టి ఆయన కొరకు మహిమగల ముత్యములుగా, పరిశుద్ధులుగా, పవిత్రులముగా జీవిద్దాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చిమ్మగలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకుని ఇంత మటుకు మా తండ్రి మీ చాలా రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలించిన దేవా మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ మాకు అనుగ్రహించిన దేవా మీకే లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు. అవును మా ప్రభువా, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తాన్ని మా కొరకు చిందించి కల్వరి సిలువలో మాకు రావలసినటువంటి శిక్షను మీ ప్రియ కుమారుని పైన మోపి మమ్మల్ని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా, కడిగిన ముత్యములుగా చేసి
మీ రాజ్యంలో, మీ నిత్య రాజ్యంలో, మీ పరలోక రాజ్యంలో చేసుకున్న మీ కృపను బట్టి మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ అయ్యా మీ మహిమార్థమై ఈ లోకంలో బలమైన సాక్షులుగా జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. షలోమ్.